చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. నాగవల్లి లోహిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లోహిత నాగవల్లితో ఆ మధు వల్ల మన కుటుంబం తలకిందులు అయ్యే అవకాశం ఉందే ఆంటీ అనేసి అంటుంది. నాగవల్లి జరగనివ్వను, అలా ఎప్పటికీ నేను జరగనివ్వను. మధు అలియాస్ చిన్నిని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు అనేసి అంటుంది. తర్వాత మధు మ్యాడీ ఇద్దరు బయటకెళ్ళి ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడు మ్యాడీ, సారీ మధు, నేను చిన్ని మీద కోపంతో నేను అలా మాట్లాడాను, ఆ రోజు నువ్వేమనుకోకు అనేసి అంటాడు. అప్పుడు మాధు, నేనే నీకు సారీ చెప్పాలి, నువ్వే నాకు మంచి ఫ్రెండువు, నీకు ఏదైనా బాధగా ఉన్నా నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు కదా మ్యాడీ, నేను చాలా అదృష్టవంతురాలుని నీ ఫ్రెండ్ అయినందుకు అనేసి అంటుంది. తర్వాత మధు, అయినా నీకు చిన్ని మీద కోపం ఎందుకు, చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపేసింది అంటున్నావు, చిన్ని ఏం చేసింది అసలు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, అసలు చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపడం వల్ల నేను అసలు ఎంత బాధపడతానో నీకు తెలుసు కదా మధు, మా అమ్మ లేకపోతే నా జీవితం ఏమైపోతుంది అని అనుకో అని ఆలోచిస్తున్నావా నువ్వు అసలు? అప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మను చంపడం వల్ల నేను దిక్కులేని వాడు అయిపోయేవాడిని. మా పిన్ని నన్ను అమ్మలా బాగా పెంచింది, చాలా ప్రేమగా చూసుకుంది. ఒకవేళ మా పిన్ని లేకపోతే నేను అనాథని అయ్యేవాడిని, దిక్కులేని వాడిని అయ్యేదానిని. అయినా నేను పసితనంగా ఉన్నప్పుడే మా అమ్మని అమ్మ అని పిలువ ముందుకే చనిపోయింది. ఆ చిన్ని వాళ్ళ అమ్మ చేసింది తప్పే కదా చిన్ని అదే మధు అనేసి అంటాడు. తర్వాత మ్యాడీ, అయినా నీకేం తెలుస్తుంది, మీ అమ్మ నాన్న ఇద్దరూ నీకున్నారు కాబట్టి ఆ బాధ నీకు తెలియదు, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి నాకు ఆ బాధ తెలుసు అనేసి అంటాడు. అప్పుడు మధు, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది మ్యాడీ, నేను కూడా బాధగా ఉన్నాను అనేసి మనసులో అనుకొని కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటుంది, చాలా బాధగా ఉంటుంది. తర్వాత మధు, అయినా చిన్ని మీద నీకు కోపం కరెక్ట్ కాదు, నువ్వు చిన్నిని చాలా ప్రేమించావు కదా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, ఇప్పుడు మాత్రం ప్రేమించడం లేడు, చాలా కోపంగా ఉంది తన మీద నాకు అనేసి అంటాడు. అప్పుడు మధు, అయినా చిన్ని నువ్వు చిన్నప్పటి నుంచి తనని బాగా ప్రేమించావు, మనము మనిషి అన్నప్పుడు జనన మరణాలు ఉంటాయి కానీ మన ప్రేమకు మాత్రం చావు ఉండదు, మనము చనిపోయే వరకు వాళ్ళ మీద ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, అయినా చిన్ని అనేది నా జీవితంలోకి రాదు, ఇక నుంచి మనం చిన్ని గురించి మాట్లాడుకోకూడదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత హాఫ్ టికెట్ వాళ్ళ మనుషులతో ఎలాగైనా బాలరాజ్ అన్నని కాపాడాలి, చిన్ని బాలరాజ్ అన్నని ఇద్దరిని కలపాలి, చిన్ని చాలా బాధపడుతుంది నాన్నను కలవాలి అని, అలాగే బాలరాజ్ అన్న కూడా చిన్నిని కలవాలనేసి చాలా బాధగా ఉన్నాడు, కలిస్తే బాగుండు అనేసి ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలపడం మన బాధ్యత, మన ప్రాణాలు పోయిన వాళ్ళిద్దరిని కలపాలి అనేసి హాఫ్ టికెట్ వాళ్ళ మనుషులతో బాలరాజ్ అన్న దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ బాలరాజు ఉండడు. అప్పుడు హాఫ్ టికెట్ అన్న బయటకు వస్తే నాకే ఫోన్ చేసేవాడు, అంటే దేవా ఎక్కడో అన్నని కిడ్నాప్ చేసి పెట్టాడు, మనం ఎలాగైనా తెలుసుకోవాలనేసి అనుకుంటుండగానే చిన్ని ఫోన్ చేస్తుంది. చిన్ని ఫోన్ చేసి హాఫ్ టికెట్ ఎక్కడ ఉన్నావు, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనేసి అంటుంది. అప్పుడు సరే అమ్మ నేను వస్తాను, లొకేషన్ పంపించమ్మా అనేసి అంటాడు. అప్పుడు చిన్ని తనకి లొకేషన్ పంపిస్తుంది. తర్వాత మ్యాడీ వాళ్ళ ఇంట్లో సోఫా మీద కూర్చొని చాలా బాధగా ఉంటాడు. అప్పుడే వరుణ్ వస్తాడు. వచ్చి, ఏంటి బావ ఏం ఆలోచిస్తున్నావు, చిన్ని గురించేనా అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ, అవును, చిన్ని వాళ్ళ అమ్మ ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు, మా అమ్మను చంపేస్తుంది అనుకోలేదు అనేసి అంటాడు. అప్పుడు వరుణ్, నువ్వు ఇప్పుడే తొందరపడకు బావా, అసలు చిన్ని వాళ్ళ అమ్మ చంపేస్తే చిన్ని మీద నీకు కోపం ఎందుకు, అసలు చిన్ని వాళ్ళ అమ్మ చంపిందో లేదో నీకు తెలుసా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు. వరుణ్ మ్యాడీతో, అసలు నువ్వు చిన్ని మీద కోపంగా ఉండకు, అసలు నిజాలేంటో అబద్ధాలేంటో మనం తెలుసుకోవాలి అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఆల్రెడీ మమ్మీ డాడీ నాకు పేపర్లో కూడా చూపించారు చిన్ని వాళ్ళ అమ్మనే మా అమ్మను చంపేసిందని అనేసి అంటాడు. అప్పుడు వరుణ్, అవన్నీ నిజాలు అబద్ధాలు నేను తెలుసుకుంటాను అనేసి అంటాడు. తర్వాత మ్యాడీ, అయినా కూడా చిన్ని వాళ్ళ అమ్మ కావేరి అని, అలాగే చిన్ని వాళ్ళ అమ్మ ఫస్టే జైలుకి వెళ్ళిందని నాకెందుకు చెప్పలేదు, స్కూల్ టైంలోనే చెప్పుంటే బాగుండు కదా, అక్కడ ఎందుకు దాచింది అసలు చిన్ని అనేసి అంటాడు. అప్పుడు వరుణ్, అసలు తనకి తెలుసో లేదో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ జైల్లో ఉందా, అసలు ఎందుకు శిక్ష పడిందా, అవన్నీ తెలుసో లేదో నేను కనుక్కుంటాను బావా, నువ్వేం టెన్షన్ పడకు అనేసి వరుణ్ మ్యాడీకి ధైర్యం చెప్తాడు. అప్పుడు మ్యాడీ, సరేలే బావా ఇప్పుడేం టెన్షన్ పడను అనేసి అంటాడు. తర్వాత